తెలంగాణలో కొలువుల కొట్లాటకు తెరపడ్డం లేదు. గ్రూప్ 1 జాబుల జగడం రోజురోజుకి హిటెక్కిస్తోంది. ఉద్యోగాలను అమ్ముకుంటున్నారంటూ వస్తున్న వదంతులు దావానలంలా వ్యాపిస్తున్నాయి. అటు ర్యాంకర్లు ఇటు ఆస్పిరెంట్లలో దడ పుట్టిస్తున్నాయి. 3 కోట్ల రూపాయల ఆరోపణలపై గ్రూప్ 1 ర్యాంకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమకు అన్యాయం జరిగిందంటున్నారు నిరుద్యోగులు. ఇంతకీ జీవో నెంబర్ 29 రద్దుపై మేధావుల మౌనం ఎందుకు? ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగిందా? నాడు కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్, నేడు రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే నేతలు విమర్శలు చేస్తున్నారా? ఆరోపణల్లో ఏది నిజం, ఎవరు చెప్పింది నిజం అనే ప్రశ్నలైతే మాత్రం సర్వత్రా వినబడుతున్నాయి. టీజీపీఎస్సీ పెద్దల నిర్లక్ష్యమే కారణమా? పదే పదే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? గ్రూప్ 1 నోటిఫికేషన్లోనే తప్పులున్నాయా? కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల సంగతి ఏంటి? ఉద్యోగానికి దారేదిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గ్రూప్ 1 జాబ్ రాష్ట్ర స్థాయిలో ఓ ఉన్నత స్థాయి ఉద్యోగం. ఆ కలల కొలువును సాధించాలని నిరుద్యోగి నుంచి చిరుద్యోగి దాకా అంతా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తెలంగాణలో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది గ్రూప్ 1 పరీక్షల పరిస్థితి. 11 ఏళ్ల తెలంగాణలో ఒకే ఒకసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కానీ 3 సార్లు ప్రిలిమ్స్ జరిగి ఎట్టకేలకు మెయిన్స్ మెట్లెక్కి ఫలితాలను విడుదల చేసింది. తాజాగా ఆ ఫలితాలు కూడా హైకోర్టు తీర్పుతో నిలిచిపోయాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను 2025 మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్లు వాడడం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్స్ ఉండడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కొందరు అభ్యర్థులు. గ్రూప్ 1 పరీక్ష వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ రాజేశ్వరరావు సంచలన తీర్పిచ్చారు. తక్షణమే మెరిట్ లిస్టును రద్దు చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేశారు. మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలన్నారు. రివాల్యుయేషన్కు 8 నెలల సమయం ఇచ్చింది తెలంగాణ న్యాయస్థానం. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ 2 సార్లు రద్దు చేయబడింది. 2023 మార్చిలో పేపర్ లీకేజీ కేసు కారణంగా ఒకసారి, 2023 సెప్టెంబర్లో ప్రిలిమ్స్ పరీక్షల్లో అవకతవకల కారణంగా మరోసారి రద్దయింది. ఎట్టకేలకు 2024 జూన్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. అప్పుడు కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రిలిమ్స్ కీలో అనేక తప్పులు దొర్లాయి. అలాగే జీవో 29తో రేవంత్ సర్కార్ పేద విద్యార్థులను పెద్ద కొలువులకు దూరం చేసిందనే విమర్శలు కూడా వినవచ్చాయి. సాక్షాత్తు టీజీపీఎస్సీ తొలి చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా జీవో 29తో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కానీ పొరపాట్లను సరిచేయకుండానే మెయిన్స్ రాసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ తర్వాత కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. భారతదేశంలో బహుశా ఒక మెయిన్స్ పరీక్షను ఈ తీరుగా రద్దు చేసి మీరు మళ్ళా రీకండక్ట్ అన్నా చేయండి, రీవాల్యుయేట్ చేయండి అని చెప్పని దేశంలో ఇంతవరకు ఏ కోర్టులు కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. సిగ్గు ఎగ్గు ఉంటే టీజీపీఎస్సీకి చెంప బలగొట్టినట్టు తీర్పు, ముఖ్యమంత్రి గారికి చెంప బలగొట్టినట్టు తీర్పు. గతంలో టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఒక చిన్న చితకా తప్పులను సైతం భూతద్దం పెట్టి చూపెట్టి కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి ఇవాళ తేలుగుట్టిన దొంగలకి ఎందుకు మాట్లాడతలేడు? కాంప్లెక్సిటా మీరేమైనా? జరిగిన తప్పుల్లో మీ పాత్ర ఏమైనా? ఇక గ్రూప్ 1 ర్యాంకర్ల గోడైతే వర్ణనాతీతం. గ్రూప్ 1 పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్ళంతా కోరుతున్నారు. 3 కోట్ల రూపాయలు పెట్టి పోస్టులు కొనుక్కున్నారని ఆరోపించడంపై గ్రూప్ 1 ర్యాంకర్స్ వాళ్ళ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కష్టపడి అప్పులు చేసి మరీ పిల్లల్ని చదివించినట్లుగా పేరెంట్స్ తెలిపారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకుంటున్నారని చెబుతూ ఉన్నారు వాళ్ళు. నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి. ఎందరూ ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు.
ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్ గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్ గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘించే జీవో నెంబర్ 29 పై నేటికి స్పష్టత ఇవ్వలేదు రేవంత్ ప్రభుత్వం. గ్రూప్ 1 మెయిన్స్ లో చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులు తమ అర్హత కోల్పోయారు. అందుకే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను సవాల్ చేస్తూ కూడా న్యాయ పోరాటం చేశారు. అలాగే ఎస్టీ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఈడబ్ల్యూఎస్ వంటి కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్లోనే ఉన్నాయి. గతంలో 2011 గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీ విషయంలో సుప్రీంకోర్టు జోక్యంతో మెయిన్స్ పరీక్షలు 6 సంవత్సరాల తర్వాత రద్దయి మళ్లీ 2016లో నిర్వహించారు. అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు తెలంగాణ నిరుద్యోగులు.